వెల్కమ్ టు హెల్త్ గురు. మన శరీరంలో అత్యంత విలువైన అవయవాల్లో కళ్ళు ఒకటి. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు గంటల తరబడి మొబైల్, ల్యాప్టాప్, టీవీ ముందు గడపడం, సరైన నిద్ర లేకపోవడం, అలాగే పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మన కంటి చూపు తగ్గుతుందనే శరీరం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. వాటిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు వీడియోలో కంటి చూపు తగ్గుతుందనే తెలిపే ప్రధాన లక్షణాలేంటి, ఎప్పుడు వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి, ఇక అలాగే కంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను స్ఫూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది వస్తువులు మసగా కనిపించడం. కంటి చూపు బలహీన పడుతుందన్నప్పుడు కనిపించే మొదటి లక్షణం దూరంలో ఉన్న బోర్డులు స్పష్టంగా కనిపించకపోవడం, టీవీ చూస్తుంటే అక్షరాలు బ్లర్గా కనిపించడం, ఇంకా అలాగే పుస్తకాలు చదివేటప్పుడు కూడా అక్షరాలు కలిసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు కాదు, తరచుగా వస్తుంటే వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలి. ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్ లేకపోతే మయోపియా లేదా ఇతర కంటి సమస్యలకు సంకేతం కావచ్చు. ఇక తర్వాత తరచూ తలనొప్పి. చాలామంది తలనొప్పిని సాధారణంగా తీసుకుంటారు, కానీ చదివిన తర్వాత, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసిన తర్వాత, లేకపోతే సాయంత్రం సమయంలో తరచూ తలనొప్పి వస్తుంటే అది కంటి ఒత్తిడికి లేదా చూపు లోపానికి సంకేతం కావచ్చు. ఇక తర్వాత కళ్ళల్లో మంట లేకపోతే పొడిబారడం. రోజంతా మొబైల్ చూస్తే కళ్ళు మండిపోతున్నాయా, నీళ్లు కారుతున్నాయా, లేక పొడబారినట్లు అనిపిస్తుందా? ఇవి డిజిటల్ ఐ స్ట్రెయిన్ లక్షణాలు కావచ్చు. మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పులు కొట్టే సంఖ్య తగ్గిపోతుంది, దాంతో కళ్ళపై సహజ తేమ తగ్గిపోతుంది. ఇక నాలుగోది రాత్రి సమయంలో సరిగ్గా కనిపించకపోవడం. పగటిపూట బాగానే ఉన్నా రాత్రి డ్రైవింగ్ చేస్తున్నప్పుడన్నా లేకపోతే లైట్లు చుట్టూ వలయాలు కనిపించడం, అలాగే మసకగా కనిపించడం, దూరం అంచనా వేయలేకపోవడం, ఇవి కూడా కంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. వయసుతో పాటు వచ్చే మార్పులు లేదా కంటిలో ఇతర వ్యాధులతో ఇవి సంబంధం ఉండవచ్చు. ఇక నెక్స్ట్, ఒక వస్తువు రెండులా కనిపించడం. ఒకటి రెండు కనిపిస్తే అది సాధారణ సమస్య కాదు. ఇది కంటి కండరాల సమస్య, నరాల సమస్య లేదా మెదడుతో సంబంధం ఉన్న సమస్య కూడా కావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం కూడా ఉత్తమం. ఇక అలాగే కళ్ళ ముందు నల్లటి చుక్కలు. కొన్నిసార్లు చిన్న చిన్న నల్ల చుక్కలు, సాలెగుడు లాంటి గీతలు లేకపోతే తేలుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి సాధారణమైనవి అయినా కానీ అకస్మాత్తుగా లేకపోతే ఎక్కువగా కనిపిస్తే లేదా వెలుగులు మెరుస్తున్నట్లు అనిపిస్తే రెటీనా సమస్య ఉండే అవకాశం ఉంటుంది. వెంటనే కంటి వైద్యుని కూడా కలవాలి. ఇక వెలుతురు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం. చిన్న లైట్ కూడా చాలా ప్రకాశంగా అనిపిస్తుందా, లేక ఎండలో కళ్ళు తెరవలేకపోతున్నారా? ఇది కూడా కంటి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇక తరచుగా కళ్ళను రుద్దుకోవడం, కళ్ళల్లో దురదమంట లేకపోతే ఇబ్బందిగా ఉండడం అనేది చాలా మంది చేతులతో రుద్దుకుంటూ ఉంటారు. ఇది ప్రమాదకరం. చేతుల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇక తర్వాత కళ్ళల్లో నొప్పి, తీవ్రమైన కంటి నొప్పి, వాంతులు, చూపు తగ్గిపోవడం, ఇవి అత్యవసర పరిస్థితికి సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఇంటి చిట్కాలపై ఆధారపడి ఉండకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఇక చివరిగా షుగర్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ ఉన్న వారిలో కంటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో లక్షణాలు లేకపోయినా కానీ తర్వాత చూపు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇక కంటి చూపును ఎలా కాపాడుకోవాలి అంటే, ఫస్ట్ రూల్ 20-20-20 రూల్. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్లు చూడాలి. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్, సరైన నిద్ర. రోజుకు కనీసం 7-8 గంటల వరకు నిద్రపోవాలి. తర్వాత పోషకాహారం. క్యారెట్, పాలకూర, గుడ్లు, చేపలు, అలాగే బాదం, ఇంకా సిట్రస్ పండ్లు, వీటిలో ఉండే విటమిన్ ఏ, ల్యూటిన్, జియాకార్సిన్, ఇంకా ఒమేగా 3 వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని ఉపయోగపడతాయి. ఇక అలాగే మొబైల్ వినియోగాన్ని తగ్గించడం. ముఖ్యంగా గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవద్దు. బ్రైట్నెస్ ని సరైన స్థాయిలో ఉంచండి. ఇంకా అలానే గదిలో లైట్ ఆఫ్ చేసి మొబైల్ చూడకండి. స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల ముఖ్యంగా కళ్ళ అలసట, పొడిబారడం పెరుగుతుంది. ఇక తర్వాత కంటి పరీక్ష తప్పనిసరి. సంవత్సరానికి కనీసం ఒక్కసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ప్రత్యేకంగా 40 సంవత్సరాలు దాటిన వారు, షుగర్, అలానే బీపీ లేకపోతే కుటుంబంలో గ్లాకోమా చరిత్ర ఉన్నవారు ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. మరి మన కళ్ళు జీవితాంతం మనకు ప్రపంచం చూపిస్తాయి, కానీ వాటి గురించి మనం ఆలోచించేది సమస్య వచ్చిన తర్వాతే.
మరసక చూపు లేకపోతే తలనొప్పి, అలానే రాత్రిపూట కనిపించకపోవడం, డబుల్ విజన్, కళ్ళల్లో మంట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం అస్సలు చేయకండి. సకాలంలో కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా అనేక కంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. అయితే అకస్మాత్తుగా చూపు తగ్గిపోవడం, తీవ్రమైన నొప్పి, కాంతి మెరుపులు లేదా ఒక్కసారిగా ఎక్కువ ఫ్లోటర్లు కనిపించడం వంటి లక్షణాలుంటే అత్యవసరంగా నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచార వీడియోల కోసం మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.